ఈ పీక్ ఫైల్స్ లేకపోతే క్యాష్ ఫైల్స్ అనేవి మనకి అనవసరం, చెత్త అనే చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకి రూపాయి ఉపయోగం కూడా ఉండదు. సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదండి. నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు అందాలంటే ఈ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. హలో ఫోక్స్, లాస్ట్ వీడియో మనం ప్రీమియర్ ప్రోలో మన ఎడిటింగ్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి మనం చేసే ఎవ్రీ యాక్షన్కి కీబోర్డ్ షార్ట్కట్ ఎలా అసైన్ చేసుకోవాలి అండ్ ఉన్న కీబోర్డ్ షార్ట్కట్స్ ఏంటో కంప్లీట్గా మనం లాస్ట్ వీడియో అయితే డిస్కస్ చేసాము. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక మిస్ అయినట్లయితే లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లను అండ్ అదేవిధంగా పైన ఐకార్డ్స్లో షేర్ చేస్తాను, డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో మనం ప్రీమియర్ ప్రోలో మనం ఫైల్స్ని ఇంపోర్ట్ చేసినప్పుడు లైక్ వీడియో ఫైల్ కానీ ఆడియో ఫైల్ లేకపోతే ఇమేజ్ ఫైల్ కానీ ఇంపోర్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా కొన్ని షార్ట్కట్ ఫైల్స్ని క్రియేట్ చేస్తాయి. ఎక్కడంటే మన C డ్రైవ్లో ఉన్న హిడెన్ ఫోల్డర్స్లో. ఆ హిడెన్ ఫోల్డర్స్లో ఈ క్రియేట్ చేసిన ఫైల్స్ అన్ని ఎందుకు యూజ్ అవుతాయి అండ్ వాటి వల్ల మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందో కంప్లీట్గా ఈరోజు ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ పేజ్ ఫర్ ద ఫస్ట్ టైం, myself Karthik and I am going to guide you in this video. So without any further delay, let's jump into today's video. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చి బాగా అర్థమైంది అనుకుంటే చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్గా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో ఆ పర్సన్స్కి డెఫినెట్గా మన వీడియోస్ని షేర్ చేయండి. సో దెన్ మనకున్న నాలెడ్జ్ అందరికీ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఫైల్స్ ఎందుకు జనరేట్ అవుతాయి? జనరల్గా మనం ఒక వీడియో ఫైల్ తీసుకున్నా, ఆడియో ఫైల్ లేకపోతే ఇమేజ్ ఫైల్ తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా మనకి వరల్డ్లో డిఫరెంట్ ఫార్మాట్స్లో అయితే ఉంటాయి. ఈ ఫార్మాట్స్ అన్నీ కూడా మనం ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్లోకి ఇంపోర్ట్ చేసినప్పుడు ఆ ఎడిటింగ్ సాఫ్ట్వేర్కి అర్థం అవ్వడానికి ఈ ఫార్మాట్స్ అన్నీ కూడా తన లాంగ్వేజ్లోకి అర్థం చేసుకోవడానికి కొన్ని పీక్ ఫైల్స్ అయితే జనరేట్ చేస్తాయి. ఇవన్నీ కూడా C డ్రైవ్లో ఉన్న హిడెన్ ఫోల్డర్స్లో క్రియేట్ అవుతాయి. వీటి వల్ల మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. కానీ వన్స్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ పీక్ ఫైల్స్ లేకపోతే క్యాష్ ఫైల్స్ అనేవి మనకి అనవసరం, చెత్త అనే చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకి రూపాయి ఉపయోగం కూడా ఉండదు. సో వన్స్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్గా ఈ ఫైల్స్ అన్నిటిని మనం డిలీట్ చేయాలి. ఎందుకు డిలీట్ చేయాలంటే, ఒకవేళ డిలీట్ చేయకపోతే ఈ ఫైల్స్ అన్ని పేర్కొని ఆల్మోస్ట్ నాకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 10 GB or 12 GB ఉండి ఉంటాయి ప్రెజెంట్. సో మనం చూద్దాం. ఈ 10 GB 12 GB కాస్త నేను పెద్ద ప్రాజెక్ట్స్ చేసే కొద్దీ ఈ ఫైల్స్ అన్ని ఇంపోర్ట్ అయిన తర్వాత, ఈ క్యాష్ ఫైల్స్ అన్ని ఎక్కువైన తర్వాత నెక్స్ట్ నేను ఏమైనా ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేద్దామన్నా కానీ ఆ ప్రాజెక్ట్ ఫైల్స్ అనేవి ప్రీమియర్ ప్రోలో లేకపోతే వేరే ఎడిటింగ్ సాఫ్ట్వేర్లోకి ఏమి ఇంపోర్ట్ అవ్వవు. సో దానివల్ల మనం వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ క్లయింట్ నుంచి ఓకే అయిన తర్వాత ఈ ఫైల్స్ అన్నింటినీ డిలీట్ చేసేస్తే మన C డ్రైవ్లో స్పేస్ అనేది మిగులుతుంది. సో ఈ ఫైల్స్ అన్నీ ఎక్కడ హైడ్ అయి ఉంటాయి? ఈ హైడ్ అయిన ఫైల్లో మనం ఎలా సెర్చ్ చేయాలో కంప్లీట్గా సింగిల్ ఫార్మాట్లో ఒక సింగిల్ సాఫ్ట్వేర్తో మనం ఎలా ఫైండ్ చేసి ఈ ఫైల్స్ అన్నిటిని ఎలా డిలీట్ చేయాలో కంప్లీట్గా ఈరోజు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మన కంప్యూటర్లోకి వెళ్ళి ఆ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయో సెర్చ్ చేసి ఆ ఫైల్స్ని డిలీట్ చేయడానికి ఆ సాఫ్ట్వేర్ ఏంటో కూడా చెక్ చేద్దాం. ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు గూగుల్లో WINDIRSTAT ఈ కీవర్డ్ని సెర్చ్ చేసి ఆ వెబ్సైట్కి విజిట్ చేసి అక్కడి నుంచి మీరు ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ ఈ సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్గా మన కంప్యూటర్లోకి డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయండి. వన్స్ సాఫ్ట్వేర్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత నేను ఈ సాఫ్ట్వేర్ని లాంచ్ చేస్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయగానే మన కంప్యూటర్లో ఎన్ని డివైజెస్ అయితే ఉన్నాయో అన్నిటినీ కూడా మనకి ఇక్కడ లిస్ట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి నేను C డ్రైవ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ని క్లిక్ చేస్తున్నాను. నేను C డ్రైవ్ని ఎందుకు క్లిక్ చేస్తున్నానంటే, ప్రెజెంట్ నా క్యాష్ ఫైల్స్ అన్నీ కూడా C డ్రైవ్లో సేవ్ అవుతాయని ఆటోమేటిక్గా నాకు తెలుసు. అది ఎలా తెలుసు అంటే, నేను ఇన్స్టాల్ చేసే ప్రతి సాఫ్ట్వేర్ యొక్క ప్రోగ్రామ్ ఫైల్స్ అన్నీ కూడా నా C డ్రైవ్లోనే నేను లొకేట్ చేస్తాను కాబట్టి ఆ ఫైల్స్ అన్నీ కూడా C డ్రైవ్లోనే సేవ్ అవుతాయి. సో నేను C డ్రైవ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ని క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ C డ్రైవ్ని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయగానే ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, ఈ C డ్రైవ్లో ఉన్న ప్రతి ఫోల్డర్ని అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఏ ఫోల్డర్లో ఏ ఫైల్స్ ఎంత GB స్పేస్ ఆక్యుపై చేసిందో మొత్తం కూడా ఈ సాఫ్ట్వేర్ ఒకసారి అనలైజ్ చేస్తుంది. దీనికి మనకి కొంచెం టైం అయితే పట్టచ్చు. ప్రెజెంట్ నేను మీకు టైం ల్యాప్స్లో అయితే చూపిస్తున్నాను. వన్స్ అనలైజేషన్ కంప్లీట్ అవ్వగానే మనకి ఇక్కడ 2 రోస్ అనేవి కనిపిస్తాయి. రైట్ సైడ్ రో వచ్చేసరికి ఏ ఫైల్స్ ఎంత జీబీని స్పేస్ ఆక్యుపై చేసిందో చూపిస్తుంది. అండ్ కింద మనకి ఒక గ్రాఫికల్ డిజైన్ చూపిస్తుంది కదా, అవన్నీ కూడా ప్యాకెట్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏ ప్లేసెస్లో ఆక్యుపై చేస్తున్నాయో అవి మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అయితే ఇస్తున్నాయి. మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి సంబంధించిన క్యాష్ ఫైల్స్ అయితే చూపిస్తుంది. ఇది నాకు ఆల్మోస్ట్ 15 GB స్పేస్ అయితే ఆక్యుపై చేసింది. నేను ఇప్పటి వరకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఏవైతే ప్రాజెక్ట్స్ చేశానో వాటికి సంబంధించిన క్యాష్ ఫైల్స్ అన్నీ మనకి ఆల్మోస్ట్ 15 GB దాకా నా కంప్యూటర్లో స్పేస్ అయితే ఆక్యుపై చేసింది.
వన్స్ నేను అది సెలెక్ట్ చేసుకోగానే కింద మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ ఫైల్స్ అన్నీ ఎక్కడైతే లొకేట్ అయి ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ కూడా హైలైట్ అయితే అయినాయి. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ లేని ఫైల్ వచ్చేసరికి CFA ఫైల్స్. ఈ ఫైల్స్ నాకు ఆల్మోస్ట్ 4 GB దాకా స్పేస్ని అయితే ఆక్యుపై చేసింది. నేను మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేయగానే కింద మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అవి ఎక్కడైతే లొకేట్ అయి ఉన్నాయో ఆ లొకేషన్ అయిన ఫైల్స్ అన్నీ కూడా కింద మనకి హైలైట్ అయితే అవని మీరు ఒకసారి గమనించండి. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ లేని ఫైల్స్ వచ్చేసరికి పీక్ ఫైల్స్. ఇవి నాకు ఆల్మోస్ట్ 1.1 GB అయితే స్పేస్ని ఆక్యుపై చేసినాయి. అది కూడా నేను సెలెక్ట్ చేయగానే కింద గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో అవి ఎక్కడైతే లొకేట్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ కూడా మనకి హైలైట్ అయితే జరిగినాయి. సో ప్రెజెంట్ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి సంబంధించిన క్యాష్ ఫైల్స్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా దాన్ని క్లిక్ చేయగానే కింద మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఏవైతే హైలైట్ అయినాయో వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేయగానే ఈ ఫైల్స్ అన్నీ ఎక్కడైతే లొకేట్ అయి ఉన్నాయో మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న కాలంలో అయితే చూపిస్తుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే మనకి ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ మెన్యూ అయితే ఓపెన్ అవుతుంది. లైక్ సి నుంచి యూజర్కి, యూజర్స్ నుంచి మన కంప్యూటర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తుంది. ప్రెజెంట్ నా కంప్యూటర్ నేమ్ వచ్చేసరికి కార్తిక్ అని పెట్టుకున్నా కాబట్టి అది చూపిస్తుంది. ఆ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత యాప్ డేటాలోకి, తర్వాత లోకల్, తర్వాత టెంప్, ఆ తర్వాత అడాబీ, దానిలో మనకి అడాబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలా మనకి ఒక పాత్ అయితే చూపిస్తుంది. ఆ పాత్ని కనుక మనం ఫాలో అయినట్లయితే ఈ ఫైల్స్ అన్నీ ఎక్కడైతే క్రియేట్ అయ్యి ఉన్నాయో ఆ ఫోల్డర్స్లోకి మనం రీచ్ అవుతాం. సో మనం ఇప్పుడు ఈ పాత్ని ఫాలో అయ్యి ఈ ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడ జనరేట్ అయ్యి ఉన్నాయో చూసి ఈ ఫైల్స్ అన్నిటిని కూడా మనం కంప్లీట్గా డిలీట్ అయితే చేద్దాం. సో నేను ఇప్పుడు నా C డ్రైవ్లోకి వెళ్ళిన తర్వాత యూజర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తున్నాను. ఆ తర్వాత నేను కార్తిక్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు మీ కంప్యూటర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ యొక్క ఫోల్డర్ అయితే ఉంటుంది. వన్స్ మనం ఈ ఫోల్డర్లోకి వెళ్ళంగానే మనకి యాప్ డేటా అని ఇంకొక ఫోల్డర్ అయితే ఉండాలి. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే ఆ ఫోల్డర్ అనేది మనకి కనిపించడం లేదు. ఎందుకంటే ఈ ఫోల్డర్ మనకి హైడ్ అయి ఉంది కాబట్టి. సింపుల్గా మీకు టాప్లో వ్యూ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. వ్యూని సెలెక్ట్ చేసుకోగానే హిడెన్ ఐటమ్స్ అని మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని పక్కన ఒక బాక్స్ అన్చెక్ చేసి ఉంటుంది. సింపుల్గా ఆ బాక్స్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ ఫోల్డర్లో ఏవైతే హిడెన్ ఫోల్డర్స్ ఆర్ ఫైల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎనేబుల్ అవుతాయి. సో వన్స్ మనం ఆ బాక్స్ని చెక్ చేయగానే ఈ ఫోల్డర్స్లో మనకి యాప్ డేటా అనే ఫోల్డర్ ఎనేబుల్ అయితే అయింది. ఆ ఫోల్డర్లోకి మనం వెళ్ళాలి. ఈ ఫోల్డర్లో మనకి లోకల్ అని ఇంకొక ఫోల్డర్ ఉంటుంది. దానిలోకి వెళ్తే మనకి టెంప్ అని ఇంకొక ఫోల్డర్ ఉంటుంది. దానిలో మనకి అడాబీ అని ఇంకొక ఫోల్డర్ ఉంటుంది. దాని తర్వాత మనకి అడాబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని ఇంకొక ఫోల్డర్ ఉంటుంది. వన్స్ ఈ ఫోల్డర్స్ అన్నిటిని పాస్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఇంకొక ఫోల్డర్ అయితే ఉంటుంది. మీరు ప్రెజెంట్ ఏదైతే సాఫ్ట్వేర్ యొక్క వర్షన్ వాడుతున్నారో ఆ వర్షన్ ఫోల్డర్ అయితే ఉంటుంది. ఆ ఫోల్డర్స్లోకి వెళ్ళిన తర్వాత డిస్క్ క్యాష్ అని ఇంకొక ఫోల్డర్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. దీనిలో మనకి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ అయితే కనిపిస్తాయి. దీస్ ఆర్ నథింగ్ బట్ క్యాష్ ఫైల్స్. ఇవన్నిటిని కూడా మనం కంప్లీట్గా డిలీట్ అయితే చేసుకోవచ్చు. డిలీట్ చేసుకున్న ముందు మనం ఇది కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలి. మనకి ఆల్మోస్ట్ ఇది 15 GB అయితే స్పేస్ని కవర్ చేస్తుంది కదా. సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫైల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని దీని యొక్క స్పేస్ ఎంత ఉందో నేను క్రాస్ చెక్ అయితే చేసుకుంటాను. సో ప్రెజెంట్ మనం ఇక్కడ దీని యొక్క కెపాసిటీ చూసుకున్నట్లయితే 15 GB అయితే ఉంది. సో ప్రీవియస్గా మనం 15 GB ఏదైతే క్యాష్ ఫైల్స్ చూసుకున్నామో ఈ రెండు అయితే మనకి టాలీ అని. సింపుల్గా ఈ ఫోల్డర్స్ అన్నిటిని మనం మన కంప్యూటర్లోకి డిలీట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఈ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఈ ఫోల్డర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డిలీట్ ఎంటర్ క్లిక్ చేసినట్లయితే కంప్లీట్గా మన కంప్యూటర్ నుంచి ఈ ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. సో నేను ఈ ఫోల్డర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని నా కంప్యూటర్ నుంచి అయితే డిలీట్ చేస్తున్నాను. అండ్ మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి CFA ఫైల్స్. దీన్ని కూడా ఒకసారి క్లిక్ చేయగానే మనకి కింద గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఆ ఫైల్స్ ఆర్ లేకపోతే ఆ ప్యాకెట్స్ అనేవి హైలైట్ అవుతాయి. వన్స్ ఆ ప్యాకెట్స్లో ఏదో ఒక దాన్ని డబుల్ క్లిక్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించిన పాత్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ కాలంలో మనకి చూపిస్తుంది. అది చూపించిన పాత్ని మనం ఫాలో అయినట్లయితే మనకి CFA ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫోల్డర్స్లోకి మనం రీడైరెక్ట్ అయితే అవుతాము. సింపుల్గా ఆ రీడైరెక్ట్ అయిన ఫోల్డర్స్లో మనకి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అటన్నిటిని సెలెక్ట్ చేసుకొని వన్స్ మనం క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఆ ఫైల్స్ ఆర్ లేకపోతే ఆ ఫోల్డర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని నేను ఫాస్ట్ మోషన్లో అయితే చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఫాలో అయితే అవ్వండి. సో ఈ సాఫ్ట్వేర్ చూపించిన పాత్లో నేను ఫాలో అయ్యి వచ్చినట్లయితే ఈ ఫోల్డర్లో నాకు 34,939 ఫైల్స్ అయితే ఉన్నాయి. ఎవ్రీ ఫైల్ కూడా 1 KB కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ఫైల్స్ అన్నిటిని కూడా క్లబ్ చేసుకున్నట్లయితే మనకి చాలా డేటా అనేది ఆక్యుపై అవుతుంది. సింపుల్గా ఈ ఫైల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని మన కంప్యూటర్ నుంచి డిలీట్ చేసుకోవాలి. ఈ ఫైల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా షిఫ్ట్ డిలీట్ ఎంటర్ని ప్రెస్ చేయండి. కంప్లీట్గా మన కంప్యూటర్ నుంచి ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. అండ్ మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి పీక్ ఫైల్స్. దీన్ని కూడా సేమ్ మెథడ్ మనం ఫాలో అవ్వాలి. వన్స్ మనం పీక్ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి కింద గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో
కింద ఉన్న ప్యాకెట్స్ అనేవి హైలైట్ అవుతాయి. ఆ ప్యాకెట్స్లో మనం ఏదో ఒక దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో దాని యొక్క డైరెక్టరీ లేకపోతే పాత్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. ఆ పాత్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ పీక్ ఫైల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సింపుల్గా వాటిని క్రాస్ చెక్ చేసుకొని మన కంప్యూటర్ నుంచి డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ మనం ఈ పాత్ని ఫాలో అయ్యి ఆ ఫోల్డర్స్లోకి మనం వెళ్దాం. ఈ పాత్ని ఫాలో అయ్యి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ 9014 ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పీక్ ఫైల్స్ అనమాట. సింపుల్గా వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని మన కంప్యూటర్లో షిఫ్ట్ డిలీట్ ఎంటర్ క్లిక్ చేయగానే ఈ ఫైల్స్ అన్నీ కూడా కంప్లీట్గా మన కంప్యూటర్ నుంచి డిలీట్ అయిపోతాయి. వన్స్ మనం సి డ్రైవ్లో ఉన్న పీక్ ఫైల్స్ అండ్ క్యాష్ ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేసామని కన్ఫర్మేషన్ తర్వాత మళ్ళీ సి డ్రైవ్ని సెలెక్ట్ చేసుకొని పైన రీఫ్రెష్ బటన్ ఉంటుంది. ఆ రీఫ్రెష్ బటన్ని మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేయండి. వన్స్ మనం రీఫ్రెష్ చేయగానే ఈ సాఫ్ట్వేర్ మళ్ళీ అనలైజ్ అయితే చేస్తుంది. పీక్ ఫైల్స్ లేదా క్యాష్ ఫైల్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయో మళ్ళీ లొకేట్ అయితే చేస్తుంది. ప్రెజెంట్ మనం డిలీట్ అయితే చేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ అయితే చేసుకుందాం. అండ్ దట్స్ ఇట్. ఇప్పుడు మన కంప్యూటర్లో ఉన్న పీక్ ఫైల్స్ అండ్ క్యాష్ ఫైల్స్ అన్నింటినీ కూడా కంప్లీట్గా మనం డిలీట్ చేసేసుకున్నాము. అండ్ మన సి డ్రైవ్ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేవి మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకొని ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. డెఫినెట్గా ఒక మాట అయితే గుర్తుపెట్టుకోండి, ఈ పీక్ ఫైల్స్ లేకపోతే క్యాష్ ఫైల్స్ అనేవి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీరు డిలీట్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకముందే ఈ ఫైల్స్ అన్నింటినీ డిలీట్ చేస్తే కనుక మళ్ళీ మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో ఫైల్స్ లేకపోతే ఆడియో ఫైల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ ఈ పీక్ ఫైల్స్ని అయితే జనరేట్ చేస్తాయి. ఈ ప్రాసెస్ అంతా చాలా లెంతీగా ఉంది. ఇటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ లేకుండా సింపుల్గా ఆటోమేటిక్ మెథడ్ ఏమన్నా ఉంది చెప్పండి అంటే డెఫినెట్గా ఒక మెథడ్ అయితే ఉంది. ఇది ఫాలో అయినట్లయితే ఓన్లీ ప్రీమియర్ ప్రో లేకపోతే ఎటువంటి పర్టికులర్ సాఫ్ట్వేర్ యొక్క క్యాష్ ఫైల్స్ లేకపోతే పీక్ ఫైల్స్ మనం డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రీమియర్ ప్రోకి సంబంధించిన పీక్ ఫైల్స్ లేకపోతే క్యాష్ ఫైల్స్ని ఆటోమేటిక్గా డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు, సింపుల్గా ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేసి ఎడిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనిలో మనకి ప్రిఫరెన్సెస్ అని ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద మనం మౌస్ని కనుక తీసుకువెళ్ళినట్లయితే ఒక డ్రాప్ డౌన్ మెన్యూ అయితే ఓపెన్ అవుతుంది. దీనిలో మనకి మీడియా క్యాష్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేయగానే మనకు ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. కింద మనకి మీడియా క్యాష్ మేనేజ్మెంట్ అని ఇంకొక సెక్షన్ అయితే ఉంటుంది. దాంట్లో మనకి సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ డిలీట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ బాక్స్లో మీకు కావాలంటే 20 days లేకపోతే 7 days అనే పెట్టుకోవచ్చు. వన్స్ నేను 7 days అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను 7 daysని పెట్టుకొని దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా 7 days తర్వాత ఈ ఫోల్డర్లో ఏవైతే క్యాష్ మెమరీ లేకపోతే క్యాష్ ఫైల్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా 7 days తర్వాత డిలీట్ అయితే అవుతాయి. లేదు నాకు ఇంత జీబీ ఎక్స్టెండ్ అయిన తర్వాత క్యాష్ ఫైల్స్ అనేవి డిలీట్ అవ్వాలనుకుంటే కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఆటోమేటికలీ డిలీట్ ఓల్డెస్ట్ క్యాష్ ఫైల్స్ వెన్ క్యాష్ ఎక్స్టెండెడ్ టు సో అండ్ సో మెమరీ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 25 GB అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే 25 GB కన్నా ఎక్కువ క్యాష్ ఫైల్స్ అనేవి ఎక్స్టెండ్ అయినట్లయితే కంప్లీట్గా క్యాష్ ఫైల్స్ అనేవి డిలీట్ అవుతాయి. సో నేను ఏం చేస్తున్నానంటే ఆటోమేటికలీ డిలీట్ పెట్టుకొని ఇక్కడ నేను 10 days అనేది ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నేను డెఫినెట్గా పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు నాకు కొంచెం టైం అనేది పడుతుంది కాబట్టి నేను 10 అనేది పెట్టుకుంటున్నాను. మీరు కూడా అలా పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా 10 days తర్వాత ప్రెజెంట్ ప్రాజెక్ట్ కాకుండా మిగతా ప్రాజెక్ట్స్ యొక్క క్యాష్ ఫైల్స్ అనేవి ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి. సో 10 days పెట్టుకొని ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఈ సింగిల్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మనం ప్రీమియర్ ప్రో కానీ లేకపోతే అదర్ సాఫ్ట్వేర్స్ యొక్క పీక్ ఫైల్స్ క్యాష్ ఫైల్స్ని మనం క్లీన్ చేసుకోవచ్చు బల్క్లో. ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి, నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇచ్చి హెల్ప్ఫుల్ అయితే అవుతాను. అండ్ అదేవిధంగా మన నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఒక నార్మల్ వీడియోని సూపర్ స్లో మోషన్లో కానీ లేకపోతే స్లో మోషన్లో కానీ ఎలా కన్వర్ట్ చేయాలి, ఎటువంటి చిన్న చిన్న చేంజెస్ లేకుండా. అండ్ అదేవిధంగా మన స్లో మోషన్ కన్వర్ట్ చేసినప్పుడు ఏ ఆప్షన్స్ని యూజ్ చేస్తామో ప్రీమియర్ ప్రోలో నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియోస్ ఏవి మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ కనుక యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే క్రియేటివ్ అండ్ బై ఫర్ నౌ.